D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అందరికీ జై భీమ్. ఈరోజు గడ్డవారిపల్లికి సంబంధించిన ఎస్సీ కులం మాదిగ కులానికి సంబంధించిన మేకల గంగరాజు కుమార్తెతో ఈరోజు అదే ఊరికి సంబంధించిన బీసీ గొల్ల కులానికి సంబంధించిన వ్యక్తి అంకన్న కొడుకు హరి ఈరోజు దాదాపు 5,70,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంతేగాక డబ్బులు ఇవ్వమని అడగడానికి వెళ్తే మాదిగుండా అని చెప్పేసి ఈరోజు వికలాంగురాలని మెడ పట్టుకొని బయటకు దబ్బడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒకటే అడుగుతున్నా, దళితులు అంటే చిన్న చూపా లేకపోతే దళితులు చేత కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నా. అదే ఎలనూరు సంబంధించిన సిఐ గారు కూడా చెప్తున్నా సార్, ఈరోజు రేపటి రోజున ఈ వికలాంగురాలు తమ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీరు ఎంక్వైరీ లేకుండా SC/ST అట్రాసిటీ కేసు కట్టి వాడు రిమాండ్కి పంపించాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక చిన్న విషయం ఏమంటే, ఈ పుటకాల హరి అంకన్న కొడుకు, ఆయనకు ఒకటే చెప్తున్నా, ఈరోజు కులంతో తిట్టిన నీకు నేను అదే ఏరియాసం గడ్డవారిపల్లికి వచ్చేసి నేను నిన్ని గట్టిగా నీ కులాన్ని తిడితే మీరు ఊరుకో ఉంటారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా నేను ఒకటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు అప్పు తీర్చాలనే బాధ్యత ఉంటే నువ్వు ఈరోజు ఎవరైతే వికలాంగురాలతో డబ్బులు తీసుకున్నావో 5,70,000 రూపాయలు వెంటనే కట్టాలా. లేదంటే నేనే సాక్షాత్తు నీ ఊరికి వచ్చి నీ మెడలు వంచి నేను ఈరోజు డబ్బులు కట్టించే అవకాశం కూడా నాకుంది. కులంతో తిట్టిన దానికి ఇంకొకసారి వెనక ముందు ఆలోచించుకో. ఇంకొకసారి కులం అనే పేరు వస్తే నీ నాలుగో కోయడానికి కూడా నేను వెనకాడని చెప్పి చెప్తా ఉన్నా. మీరు వెంటనే వెళ్ళి ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళకి డబ్బులు కడితే సరే, లేదంటే నేను వచ్చి అదే ఏరియాలో నేను ఇండ్లు ముట్టడించడానికి కూడా మీ వెనకాడం. అంటే దళితులు అంటే చేతగానితనంగా చూసుకుంటున్నారు. చేతగానితనాలు కాదు. నిన్నెక్కడ మెడలు వంచాలో, నిన్నెక్కడ ఏం చేయాలో మాకు కూడా చట్టాలు ఉన్నాయి, చట్టసభలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కూడా మాకు తెలుసు. వెంటనే డబ్బులు కడితే మంచిది, కట్టకుంటే తీవ్ర పరిణామాలు ఈ పుటకాల హరి అనే వ్యక్తి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్. మేకల గంగరాజు కుమార్తె మేకల సావిత్రి. మా నాన్న వాళ్ళ పుటకాల అంకన్నతో ఫ్రెండ్షిప్గా ఉండి నా పెన్షన్ డబ్బులు వచ్చేసి అతనికి ఇచ్చినాడు 5,70,000. ఇప్పుడు అతను చనిపోయాడు. పుటకాల అంకన్న తన కుమారుని అడుగుతుంటే జనవరి నెలలో చనిపోయినాడు. జనవరి నెల నుంచి 3 నెలల వరకు మా నాన్నని తను తిప్పించుకుంటూనే ఉన్నాడు. ఇదో రాసిస్తా, నోట్ అదో రాసిస్తా అని. కానీ ఏ రోజు పలికి ముందుకు రాలేదు. ఇంటి దగ్గరికి పోయి అడిగితే మా పాపది ఇలా అమౌంట్ ఇచ్చినాం కదా ఇమ్మని అడుగుతుంటే బెదిరిస్తూ మా మీద కొట్టడానికి వస్తున్నాడు. మాదిగ లంజాముండా అని తిడుతూ చాలా నీచంగా మాట్లాడుతున్నాను. ఏమంటే మీరు మాదిగోళ్ళు ఏం చేసుకుంటారు, ఉండేది ఒక నెలే, నన్నేం చేసుకోలేరు, మీరేం పీక్కుంటారో పీక్కోపు అని చాలా అంటే చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. దయచేసి మా అమౌంట్ మొత్తం మాకు ఇప్పించేలా మేము మిమ్మల్ని కోరుతున్నాము. మా పేరు బుల్లెట్ లింగమయ్య. ఎక్కడైనా మా వాల్మీకి సేవ ఎప్పటికీ ముందంజలో ఉంటుంది. చూడండి, హరి గారు వికలాంగులతో డబ్బులు తీసుకొని వాళ్ళ నాయనకి ఇస్తే, వాళ్ళ నాయనకి బాకీ వడ్డీకి ఇస్తే మీరు డబ్బులు ఇయ్యను, ఏం చేస్తావో చేసుకోబో అని బెదిరిస్తావా? నువ్వు ఇట్లా భయపడిస్తే భయపడికి ఎవరు లేరు హరి గారు. మీ ఊర్లోనే మొత్తం SC/ST BC సంఘాలన్నీ మొత్తం నీ ఇంటి మీదకి వస్తాం. డబ్బులు పెట్టుకొని ఆస్తులు కొనుక్కుంటున్నావు, బండ్లు బుల్లెట్లు కొంటున్నావు, కార్లు కొంటున్నావు. ఇలాంటి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఎంతమందిని మోసం చేస్తున్నావు నువ్వు? నీకు బాగా చెప్తానా వినో. మరిగాల వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొచ్చి వసూలు చేసి, లేదంటే SC/ST BC సంఘాలు మొత్తం నిన్ను ముట్టడిస్తాం. నీ ఇంటి దగ్గర నీ ఆస్తులు కూడా ముట్టడిస్తామని చెప్తున్నా. ఎంతమందిని భయపడిచ్చి నువ్వు ఎంతమంది దగ్గర ఇట్లా వికలాంగుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తావు? మీ నాయన తీసుకుంటే నువ్వు తీసుకున్నట్టు కాదా? ఆస్తులు ఉండయి. పొద్దున ఇంటి దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తావు? కులం పేరుతో తిడతావా?
నువ్వు చాలా ఇబ్బందులు పడతావు, జాగ్రత్త. మీకు చెప్తానా నేను, వీళ్ళకు న్యాయం జరగాల్సిందిగా నేను కోరుకుంటున్నా. లేదంటే మాత్రం నీ ఇంటి మీద, నీ ఇంటి దగ్గర వచ్చి వీళ్ళు పురుగుల మందు తాగి సస్తారు. అప్పుడు నువ్వే బాధితుని, గుర్తుపెట్టుకో హరి.